తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 68వ కీర్తన 28వ చరణం. నీ దేవుడు నీకు బలము కలుగనియమించి ఉన్నాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, తనను దేవుని చిత్తమునకు దేవుని చేతికి అప్పగించుకున్న వ్యక్తి దేవుని కనుసైగలలో ఆయన కాపుదలలో నడుచును. దేవుడు నీ నిమిషాలను అనగా మన జీవితంలో నువ్వు గడిపే ప్రతి దినమును ప్రతి క్షణము ఆయనే నియమించును. నియమించుట అంటే నిన్ను ఆయన మాటలతో ఆయా పరిస్థితులకు సిద్ధపరచుట. ముఖ్యముగా మనిషి కొన్ని సందర్భాలలో బలహీనపడినప్పుడు అతడు దేవుణ్ణి అడుగుట వలన దేవుడు అటువంటి సమయాల్లో అతనికి బలము కలుగజేసే మార్గాలను, మనుష్యులను, మనస్తత్వమును నియమించి దయచేస్తాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని నమ్మిన నీకు దేవుడే నీ బలమును, నీకు బలమును చేకూర్చే ఆధారమును అని మరువకుము. ముందు చెప్పిన రీతిగా దేవుడు నీ ప్రతి బలహీనతను తొలగించి బలమును అనుగ్రహించి నీకు తోడుండి ఆదరణ, నెమ్మది, సమాధానము, విజయము దయచేయును. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానము మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.